ఫస్ట్ ఏమో బీఆర్ఎస్ లో ఉన్నా అంటున్నాడు, సెకండ్ టైం ఏమో నా స్వార్థం కాకుండా ప్రజల కోసం పోయిన కాంగ్రెస్ పార్టీకి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటుండు, నేను టెక్నికల్ గా నేను బీఆర్ఎస్ లో ఉన్నా అంటున్నాడు 3 సార్లు. మళ్ళీ ఏమంటాడంటే నేను స్పీకర్ నేను వదిలేస్తున్నాను, మీ బాధ్యత లేదండి, పార్టీని మారినావు కాబట్టి దానికి ఒక సింబల్ ఏంటంటే నువ్వు చీఫ్ మినిస్టర్ అడ్వైజర్. అదే కాకుండా నిన్న ఒకటి చూశాను నేను, ఈవెన్ తిమ్లాపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ట్రస్టీ మెంబర్ ఉండరాదు, అది ఇల్లీగల్, అది పని చేస్తున్నారు చాలా. ఇక్కడ ఎవరు తెలియదు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, ఆయన అదే తెలియమంతులు ఉన్నారు, కొంచెం భయపడుతున్నారు అంతే. భయం కూడా నేను వచ్చిన ఇక్కడికి మామూలు భయపెట్టడం కాదు, వాళ్ళ సపోర్ట్ నేను వచ్చిన అట్లా. వాళ్ళు ధైర్యం ఉందిగా నేను ఉంటే ఇంకా ధైర్యం ఉంటుంది. ఎదిరి చూడు, భయం పెట్టి చూడు ఉన్నాయి కొంతమంది. మరి ఇంకా 29 మంది ఎమ్మెల్యే సంగతి ఏంది? ఇంకా 29 ఎమ్మెల్యే సంగతి ఏంది? అలా ప్రజలు లేరా? మళ్ళీ మారలేదు పార్టీ, నువ్వే మారాలా కదా? మారితే 10 మంది మారితే 29 మంది ఉన్నారు కదా, అది మారలేదు కదా ప్రజల కోసం. మారలేదు, మోరల్స్ ఉన్నాయి కాబట్టి, అలా మోరల్స్ లేవు కాబట్టి, నైతికం లేదు, నీకు నీతి లేదు, నీవేం లేదు కాబట్టి నువ్వు మారినావు. పెద్ద మనిషి నువ్వు, ప్రజలకు సలహా ఇచ్చే వ్యక్తి, నువ్వే బాధ్యత అంటే 100% ప్రోగ్రామ్ పెట్టి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో కూడా ఆయన ఆఫీసే ఓపెనింగ్ చేశాడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత. పబ్లిక్ గార్డెన్ లో ఆఫీస్ ఓపెన్ చేసాడు. చాలా మంది మనకు సోదరులకు అందరి గురించి పెద్ద లెవెల్లో పార్టీ ఇచ్చాడు. అది కాంగ్రెస్ పార్టీలో పోయినట్టు కాదా? ఇవాళ మీ మీడియా ద్వారానే ఎన్నో ఫోటోలలో వచ్చింది. ఢిల్లీకి పోయి ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసి వాళ్ళ ద్వారా కండవాలు వేసుకొని చేతిలో చేయించి ఉంది. ఇవాళ ఎందుకు మారుతున్నావు? మరి మీరు కూడా అడగండి, మేము కూడా అడుగుతున్నాం. అయ్యా నువ్వు ఎందుకు ఈ ఊసరవెల్లిగా మారుతున్నావు? వాస్తవం చెప్పు, టీఆర్ఎస్ఆ కాంగ్రెసా ఏ పార్టీ? తక్షణంగా ఈ ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వు. నీకు నమ్ముకున్న ప్రజలు కూడా ఈ ఎమ్మడి ఉన్న వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ వాళ్ళని అద్దపాతాలని చేసినావు కాబట్టి వాస్తవాలు చెప్పండి. నువ్వు ఏం చేస్తున్నావు పార్టీకి అని దానికి చెప్పడం లేదు. ఈరోజు ఇంకోటి చెప్తున్నాను, వాళ్ళ వ్యక్తులే, కాంగ్రెస్ వాళ్ళ వ్యక్తులే ఇవాళ గవర్నర్ కు ఒక రిప్రజెంటేషన్ చేశారు, ఆయన డిస్క్వాలిఫైడ్ చేయమని. సోమశేఖరరావు గారు ఒక రిప్రజెంటేషన్ చేశారు. 191A(1)(a) క్వాలిఫికేషన్ మీద దానికి ఉన్న రాజ్యాంగ చట్టబద్ధం కింద 100% డిస్క్వాలిఫైడ్ చేయొచ్చు. దీంట్లో భాగంగా జయ బచ్చన్ గారిని చేశారు. ప్రీవియస్ జయ బచ్చన్ గారిని డిస్క్వాలిఫైడ్ చేసింది. అదే విధంగా ఇచ్చారు. మీ పార్టీలో మీరే కుమ్ములాడుకుంటున్నారు. మా పార్టీలో రాలేదంటారు, మా పార్టీలో వచ్చిందని ఆయన్ని ఒకసారి నేను పార్టీలో వచ్చిన అంటాడు, ఒకసారి పార్టీలో రాలేదంటాడు. ఆయనకు మీరు అడగండి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నువ్వు ఆ రోజు పదవి బాధ్యత తీసుకొని బాన్సాడ్ నుండి భారీ ఎత్తున జనాలు తీసుకొని పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేసినావు. ఇప్పుడు ఇన్ని ప్రోగ్రాంలు చేస్తున్నావు. నేను బాలరాజు కాదా? ఎవడండి బాలరాజ్? కాంగ్రెస్ చైర్మన్ బాలరాజు గారిని పక్కన కూర్చోబెట్టి ప్రెస్ మీట్ ఇచ్చినావు అంటే యు ఆర్ 100% కాంగ్రెస్. నువ్వు నేను కాదంటున్నావు, నీ పక్కకున్న వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే. బాలరాజు ఆగ్రోస్ చైర్మన్, ఆయన పక్కన కూర్చోబెట్టేసి నువ్వు బీఆర్ఎస్ గురించి మాట్లాడితే చెప్పుతో కుటుంబా నువ్వు అన్నావు. లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టినందుకు నీకు కేటీఆర్ కొట్టాలన్నా, కేసీఆర్ కొట్టాలన్నా, ప్రజలు కొట్టాలన్నా, లేకుంటే నీది నువ్వే కొట్టుకుంటావా? నీది నువ్వే కొట్టుకుంటావా? చెప్పుతోని కొట్టండి అని నిన్న పదం అన్నావు. ఎవరు కొట్టాలండి నీకు చెప్పుతోని? కేసీఆర్ కొట్టాలన్నా, లక్ష్మీపుత్రుడు పెట్టినందుకు కేటీఆర్ కొట్టాలన్నా, ప్రజలు కొట్టాలన్నా? నువ్వు ఈ మాట అన్నది నీది నువ్వే కొట్టుకోవాలన్నా? ఫస్టేషన్ అయిండు. మీరు చూసి నిన్న మాట్లాడింది సోషల్ మీడియాలో. ఆయన జీవితంలో 7 సార్లు ఎమ్మెల్యే అయిండు. ఎవరైనా ఆయన ఆ విధంగా తిట్టారండి? వాస్తవం మాట్లాడుతున్నా.
నేను ఎంత ఘోరంగా తిట్టిండు ఆయనకు సోషల్ మీడియాలో. అది నీ స్వయంకృపరాధం. నువ్వు స్వయంకృపరాధం నువ్వు తప్పు చేసుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజిరెడ్డి గోవర్ధన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎస్ కమాన్ బాజిరెడ్డి గోవర్ధన్ సర్పంచ్ పడమంటున్నావు. బాజిరెడ్డి గోవర్ధన్ దమ్మున్న నాయకుడు నిజామాబాద్ జిల్లా. బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్మూర్లో ఎమ్మెల్యే చేసాడు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే చేసాడు, బాన్సాల్ ఎమ్మెల్యే చేసాడు. దమ్ముందా? బాన్సాల కాన్సెన్సస్ పెట్టి ఇంకో దగ్గర పోటీ చేసేటటువంటి దమ్ముందా? ఎందుకు మాట్లాడతావండి? నువ్వు ఎక్కడ మాట్లాడుతావు? వాస్తవాలు మాట్లాడు, ప్రజలకు తెలియపరచు వాస్తవాలు. నువ్వేంది నేనేంది అనేది వాస్తవాలు లేదు. కేసీఆర్ పక్కన ఉన్నప్పుడు ఎట్లుంటివి? బోన్లో ఉన్నా అడవిలో ఉన్నా పులేరా అంటుంటివి. ఇప్పుడు ఆడున్నావు, ఎక్కడవి లేకుండా నువ్వు బేకారుగా ఉన్నావు. ఓ మేకపోతులు ఎక్కువ నువ్వు బోన్లో పోయి ఇడవంగానే ఆడపులి కేసీఆర్ పట్టుకుంటుందా? ఆ విధంగా నువ్వు చేసిన పొరపాట్లకు ఇవాళ కార్యకర్తలను ప్రెషర్ చేస్తున్నావు, ప్రజలని తప్పుదో పట్టిస్తున్నావు. ఆయన నైజమే ఇంత మీకు తెలుగుదేశం నుండి బీఆర్ఎస్కి వచ్చిండు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు. అధికారం ఎక్కడ ఉంటే తప్పకుండా పోచారం శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఉంటారు. మీరు ఇంకొకసారి ఈ విధంగా చెప్తున్నాం వాళ్ళకు, బాజిరెడ్డి గోవర్ధన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము కార్యకర్తలు సహించము. ఈ రోజు మాకు బాజిరెడ్డి గోవర్ధన్ గారు బీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జర్, దమ్మున నాయకుడు, ఖబర్దార్. మరొకసారి బాజిరెడ్డి గోవర్ధన్ గురించి మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము అనుకున్నాం ఒక రోజు ముట్టడిద్దాం, రా ఇప్పుడు రా, నువ్వు ఒకే బీఆర్ఎస్ అంటున్నావు కదా, మా గోవర్ధన్ పక్క కూర్చో. లేకుంటే నేనే కాంగ్రెస్ అను ఏదో కొట్టాను, గోడ మీద పిల్లి లెక్క నేను కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ అంటావు, ఇటు స్పీకర్ గారి పరిధిలో ఏమన్నా స్టేట్మెంట్ రాగానే నేను టీఆర్ఎస్ అంటావు. నువ్వే గోపీలు ఎక్కువ నువ్వు స్టాండర్డ్ ఉండు, నువ్వు స్టాండర్డ్గా చెయ్యి. మీరు అడగండి ఆయనకు, మేము అడిగిన దాంట్లో అడగండి ఏముంది పొరపాటు ఏమి. నువ్వే పార్టీ సార్ అడుగుతారు ప్రజలు, నన్ను అడగచ్చిన ప్రజలు. పోచారం శ్రీనివాసరెడ్డి ఏ పార్టీ అని అడుగుతారు ప్రజలు, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా చెప్పమనండి ఆయనకి. ఒకసారి కాంగ్రెస్ అంటే ఒకసారి బీఆర్ఎస్ అంటావు, చెప్. నీకు దమ్ము ధైర్యము అన్ని ఉంటే చెప్. మా నాయకుడివి 7 సార్లు ఎమ్మెల్యేవు, ఒకసారి మంత్రివి తెలుగుదేశంలో, రెండోసారి మంత్రి బీఆర్ఎస్ గవర్నమెంట్ స్పీకరు. ఇన్ని ఉన్నత పదవులు జిల్లాలు ఎవరు చేయలేదు, నువ్వు చేసినావు. కమాన్ రా, ప్రజలకు చెప్పు, సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏమన్నాడు తెలుసా? మీరు ఒక దున్నపోతుకు ఓటేస్తే 2 అంబోతులు వచ్చినాయి అన్నాడు. ఇదే మీటింగ్ లో అన్నాడా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఒక్క దున్నపోతుకు మీరు ఓటేస్తే 2 అంబోతులు వచ్చినాయి అన్నాడు. 3 అంబోతులు వచ్చినాడు. వాస్తవమా కాదా? మళ్ళీ అయిపోయా ఆయనకి ఇయ్యాలి. ఆయన భుజం పెట్టుకొని నువ్వు ఎంత విలువ ఉంచుకున్నావు పోచారం శ్రీనివాసరెడ్డి అని. టీఆర్ఎస్ పార్టీని విడిచిన రోజే పతనం స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.